హలో అండి. హెవీ రైన్స్ వలన పంట పొలాల్లో వాటర్ వచ్చేసి పంటలు పాడైనట్లున్నాయి. వెజిటబుల్స్ అయితే అస్సలు దొరకట్లేదు. ఆనియన్స్, టమాటా అలాంటివి అయితే ఇంట్లో ఆల్రెడీ ఉన్నాయి, వాటితోనే అడ్జస్ట్ అవ్వాలి. అందుకే బఠానీలు నానపెట్టుకున్నాను. వెజిటబుల్స్ దొరకట్లేదని కాకపోయినా ఇలాంటి గింజల కూరలు వారానికి 1-2 సార్లైనా వండుకుంటే మంచిది. వర్షాకాలంలో వేడివేడి అన్నంతో ఇలాంటి కూరలు చాలా బాగుంటాయి. నేను ఈ కూరలో టమాటా వేసుకోవట్లేదు కాబట్టి చివరిలో మామిడి టెంక వేసుకుంటున్నాను. మామిడికాయల సీజన్లోని పుల్లటి మామిడికాయలని ఎండబెట్టి ఇలా మామిడి టెంకలు మేము రెడీ చేసుకుంటాము. అవైతే సంవత్సరం అంతా నిల్వ ఉంటాయి, బాగుంటాయి ఇలాంటి కూరలకి. మా పిల్లలకైతే ఇలాంటి గింజల కూరలు చాలా ఇష్టం. ఎంత సరదాని అసలు. మా చిన్నప్పుడు కూడా మా అమ్మ ఇలాంటి కూరలు వండిన రోజైతే బఠానీలు కూర వండేసరికి సగం అయిపోయి బాయిల్ చేసిన శనగలే మేము తినేసేవాళ్ళం. ఈ కూర కాంబినేషన్గా అప్పడాలు అయితే వేపుకున్నాం. మా ఇంట్లో ఏమున్నా లేకపోయినా ఈ అప్పడాలు అయితే కంపల్సరీ ఉంటాయి. మా పేరెంట్స్ వచ్చినా మేము వెళ్ళినా కంపల్సరీ అప్పడాలు తెప్పిస్తారు. మా శ్రీకాకుళం సైడు ఇలాంటి అప్పడాలన్నీ బాగుంటాయి. వీడియో